మిర్జాగూడ బస్సు ప్రమాద బాధితులకు పరిహారం అందింది. ప్రభుత్వ పరిహారం అందించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ముగ్గురు కూతురు కోల్పోయిన ఎల్లయ్య గౌడ్కు పరిహారం అందించారు. 21 లక్షల చెక్కును అందించారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. మృతులు ఒక్కొక్కరికి కూడా ప్రభుత్వ పరిహారం 5 లక్షలు అందింది. ఆర్టీసీ తరఫున 7 లక్షల పరిహారాన్ని అందించారు. ప్రభుత్వ పరిహారాన్ని తండ్రి ఎల్లయ్య గౌడ్ అందుకున్న తర్వాత రోధించారు. ముగ్గురు కూతురు తనకు జీతం పంపారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి ఎల్లయ్య. తన రెండో కూతురు ఉద్యోగం చేస్తూ నెలకు 60,000 సంపాదించేదంటూ గుర్తు చేసుకున్నాడు ఆ తండ్రి. మొత్తం మీద ప్రభుత్వ పరిహారాన్ని అందించేటప్పుడు ఆ సమయంలో అక్కడ ఉద్విగ్న క్షణాలు చోటు చేసుకున్నాయి. భావోద్వేగానికి గురైన ఎల్లయ్య గౌడు కంట తడిపెట్టాడు, బోరున విలపించాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ రోదన చూస్తూ వాళ్ళు కూడా అయ్యో పాపం అనుకున్నారు. నిజంగా ముగ్గురు పిల్లల్ని కోల్పోయిన ఆ వ్యక్తి చేతికి అందిన ముగ్గురు పిల్లల్ని కోల్పోయి రోధిస్తుంటే ఒక్కసారిగా వాళ్ళందరి గుండెలు కూడా బరువెక్కాయి. ఇక ఆ పరిహారాన్ని చూసి ఇది నా కూతురు నాకు పంపిన జీతమా అంటూ ఆయన మాట్లాడిన మాటలు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కంటతడి పట్టించేలా చేశాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఈ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టి ఈ ఘోర ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర్ లోడ్ పడిపోవడంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయి 19 మంది మృతి చెందారు, చాలామంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ఇక ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి అటు ఆర్టీసీ అధికారులు కూడా సహాయాన్ని ప్రకటించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అటు ప్రధాని మోదీ కూడా ఈ ఘటనకు సంబంధించి సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయన ట్విట్టర్లో స్పందించారు. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతులకు సహాయాన్ని ప్రకటించింది. ఇక ఈ సహాయాన్ని ఇప్పుడు ఆ మృతుల కుటుంబాలకు అందించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బాధిత కుటుంబానికి వాళ్ళ తండ్రి ఎల్లయ్య గౌడ్కు ఆ పరిహారాన్ని అందించినప్పుడు అక్కడ చోటు చేసుకున్న సంఘటన ఒక్కసారి వాళ్ళ హృదయాలు బరువెక్కిన ఘటన ఒకసారి చూద్దాం. మూడో బిడ్డలు బతికిందన్న 5 ఉంటుంది. వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చిన నాకు బతుకుమని బిడ్డలు బతికితే ఎంత మంచిగా ఉంటుంది. వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చిన నాకు బతుకుమని వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చిన నాకు బతుకుమని ఒకరన్నా పోయి ఒకరన్నా మిగిలారు సార్. ఇద్దరు పోయి ఒకరన్నా మిగిలాలా పోయేటప్పుడు భుజం మీద కూడా చెట్లిపోయా సార్. జీతం వస్తుంది మా గల్లీ కౌన్సర్ అన్న అటు పట్టెలు పోయి కంటిన్యూ పోతుంటాను. మరి పిల్లలకు అక్క పోతే తగ్గిస్తున్నా పిల్లలకు దాన్ని ఏమో వచ్చి సార్ ఇప్పుడు ఎందుకని మీరు లెటర్ ఇచ్చేసారు. ఎందుకని ఇచ్చేస్తే బిడ్డ హైదరాబాద్ పోయినా కొద్ది ఇద్దరు ఉంటున్న అమ్మాయి అందులోనే సీట్ వచ్చిన ఫస్ట్ క్లాస్ వచ్చినది. ఆమె నారాయణ గురు ఉంటుంది. ఆమె బీటెక్ అయిపోయి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోతుంది. ఇంటర్వ్యూ ఉంది 15వ తారీఖు. అదే సార్ ఒకరు పోయినా ఇద్దరైనా మిగిలిన సార్. నేను దాన్ని ఇంకా డ్యూటీ ఇచ్చిన వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చిన నాకు బతుకుమని బిడ్డలు బతికితే ఎంత మంచిగా ఉంటుంది. మిర్జాగూడ బస్సు యాక్సిడెంట్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలు తమ అయిన వాళ్ళను కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. వాళ్ళకి ఎంత పరిహారం ఇచ్చినా కోల్పోయిన వ్యక్తుల్ని మాత్రం తిరిగి తీసుకురాలని పరిస్థితి. ప్రమాదాలు జరగకుండా అధికారులు భవిష్యత్తులో వీటిని గుణపాఠాలుగా నేర్చుకొని మరిన్ని ఇట్లాంటి ఉపద్రవాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అయిన వాళ్ళను కోల్పోయి లేదా కాలో చెయ్యో విరిగి అంగవైకల్యం పొంది చాలామంది జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే
రెండు తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. మీర్జాగూడ బస్సు ఘటనలో అయితే పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు. దాదాపు 20 మందికి పైగానే చనిపోయారు. దీంతో ఆ బస్సు ఘటన తర్వాత చాలామంది రకరకాలుగా వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. అటు రోడ్లు బాగా లేకనా, లేదా డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేదా రకరకాల కారణాలు చెప్తున్నప్పటికీ మాత్రం దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా తరచూ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. కానీ చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించి చేతులు దులుపుకోవడమే కాదు, మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్తున్నారు. ద సేమ్ టైం ప్రయాణికులు ఆ బస్సుల్లో లేదా ఆ భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా సంయమనంతో వ్యవహరించి అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా అధికారులు మార్గదర్శించాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే చాలామంది ప్రాణాలు రోడ్లపై గాల్లో కలిసిపోతున్న నేపథ్యంలో వాళ్ళ కుటుంబాల రోదన చూస్తుంటే నిజంగా అయ్యో పాపం అనిపించక మానదు. ఈ ఘటనకు సంబంధించి మీర్జాగూడ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది, ఇటు ఆర్టీసీ ఇచ్చింది, అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎంత ఇచ్చినా ఆ కోల్పోయిన జీవితాలు మాత్రం తిరిగి రావు. ఆ కుటుంబాలకైతే తీరని లోటుగానే చెప్పాలి. కానీ ప్రస్తుతం వాళ్ళకి ఓదార్పు చర్యగా నష్టపరిహారాన్ని మాత్రమే ప్రభుత్వం అందించింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పరిహారం అందించిన తర్వాత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. అలాంటి సంఘటన ఎవ్వరు కూడా జరగొద్దు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా నివారణ చర్యలకు ఖచ్చితంగా ఇప్పటికే విచారణకు ఆదేశించున్నాం. దానికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా ఎంతటి వారినైనా వారిని శిక్షార్హులకు చేస్తాం. ఈ కుటుంబానికి మనం అండగా ఉంటాం ఖచ్చితంగా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్గా చెప్పి ఖచ్చితంగా వారికి ఆ కుటుంబానికి మనం భరోసా ఇవ్వాలా చెప్పి పంపించిన తర్వాత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత కూడా ఉన్నది. వారికి వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చినా నాకు బతుకుమని బిడ్డలు బతికితే ఎంత మంచిగా ఉంటుంది. మీరు కూడా లెటర్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా పట్టించారు. ఆ రోజు 2 రోజుల ఎవడొక్కరికన్నా దే కాపాడలేడు నాకు. వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చినా నాకు బతుకుమని బిడ్డలు బతికితే ఎంత మంచిగా ఉంటుంది. వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చినా నాకు బతుకుమని చూసారుగా, అయిన వాళ్ళని కోల్పోయి ఆ కుటుంబ సభ్యుల దుఃఖం నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టిస్తుంది. అంతేకాదు చూస్తున్న మనకు కూడా ఒక రకంగా హృదయ విదారకంగా బాధగా అనిపిస్తుంది. ఇలా ఎంతోమంది రోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే అయిన వాళ్ళని కోల్పోయిన వాళ్ళ బాధ వర్ణనాతీతం చెప్పలేం. ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత పరిహారం ఇచ్చినా అది ఓదార్చలేని బాధ జీవితాంతం అదొక దుఃఖంగా మిగులుతుంది. సో దీంట్లో అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మీర్జాగూడ ప్రమాదం చూస్తే అక్కడ రోడ్లు కూడా సరిగా లేని పరిస్థితి, అలాగే డ్రైవర్ నిర్లక్ష్యం, ఇవన్నీ తోడయ్యాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక గుణపాఠంగా మలుచుకొని అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక అప్రమత్తత చర్యగా భావించి భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఖచ్చితంగా అధికారులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు రోడ్ల మెయింటెనెన్స్ కావచ్చు, లేదా ఇతరత్ర రవాణా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి రోడ్లపై ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం కానీ, అలాగే అడ్డగోలుగా ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళని కూడా నియంత్రించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ మీర్జాగూడ ఇన్సిడెంట్ అనేది ఒక లెసన్గా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టాల్సిన అవసరాన్ని అయితే సూచిస్తోంది. వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చినా నాకు
వాళ్ళు పోయిపోతే నా జీతం ఇచ్చినా నాకు బతుకుమని. మా బిడ్డలు బతికితే ఎంత మంచిగా ఉంటుంది. ఏం చేస్తాం, ఏం చేస్తాం, కర్మ చేస్తాం.